తమపై కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వైసీపీ నేతలు విమర్శించారు. కడప జిల్లా సింహాద్రిపురం అంకాళమ్మ గూడూరులోని సచివాలయ ఉద్యోగి రైతులు శనగల కోసం కట్టిన సొమ్ముతో పరారయ్యారని ఆరోపించారు. నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ఎంపీ అవినాష్ రెడ్డి రైతులను పరామర్శించడానికి వెళ్లే సమయంలో పలు ఆంక్షలు పెట్టారని, అంతేకాకుండా నగదు రికవరీ చేయాలని పోలీసు శాఖకు అర్జీలు ఇవ్వడాన్ని కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు. ముఖ్య విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి అంకాలమ్మ గూడూరులో మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రవీంద్రారెడ్డి గారు అంకాలమ్మ గూడూరులో చాలా గొప్పగా మాట్లాడినాను అనుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఇది ప్రజలకు తెలియాల్సిన విషయం. అంకాలమ్మ గూడూరులో ప్రతి ఒక్క పిల్లోళ్ళకు కానీ వృద్ధులకు కానీ తెలిసినటువంటి విషయం ఏంటంటే గత 1వ తారీఖున పంచాల్సిన పెన్షన్స్ ఆ సచివాలయంలో ఒక ఎంప్లాయీ మోసం చేసి, సచివాలయంలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీ మోసం చేసి 6 లక్షల రూపాయలు పెన్షన్ అయితేనేం కానీ, అలాగే 15 లక్షల రూపాయలు విత్తనాల కోసం కట్టినటువంటి డబ్బులు అయితేనేం కానీ, ఎరువుల కోసం కట్టినటువంటి డబ్బులు అయితేనేం కానీ తీసుకొని తన స్వప్రయోజనాల కోసం వాడుకొని పారిపోతే, ఆ డబ్బుల గురించి గత 20 రోజులుగా మనం ప్రతి ఒక్క కలెక్టర్ గారికి అయితేనేం కానీ, ఎస్పీ గారికి అయితేనేం కానీ, డిఎస్పీ గారికి అయితేనేం కానీ, మన ఎంపీ గారి ఆధ్వర్యంలో 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి పోరాటం జరిగింది. ఇక వీళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి నిన్న కాక మొన్న మనము మన పార్టీ తరపు నుంచి సచివాలయంలోకి మనం ఆ ధర్నా కార్యక్రమాన్ని తెలిపే ప్రయత్నం చేశాం. మొత్తం డేటా అంతా సేకరించాం. 127 మంది రైతులు అందరూ శనగల కోసం కట్టిన డబ్బులు మరియు సబ్సిడీ కోసం కట్టినటువంటి ఎరువుల కోసం కట్టినటువంటి డబ్బులు అయితేనేం కానీ దగ్గర 15 లక్షల రూపాయలు ఉన్నాయి. వీటి గురించి రికవరీ చేస్తారా లేదా అని చెప్పేసి మనం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే వాళ్ళు అప్పటికప్పుడు లేదు మేము పోతున్నాము అని అన్నారు. ఫస్ట్ ఏమన్నారు, మేము ధర్నాకు పోతున్నాం. అయ్యా రూలింగ్లో ఉన్నారు, వాళ్ళు ధర్నా అయిందయ్యా, వాళ్ళు రికవరీ చేయాలని మనం ఎస్పీ గారికి అయితేనే కానీ, డిఎస్పీ గారికి అయితేనే కానీ మన ఎంపీ గారు విన్నవించడం జరిగింది. లేదు మేము రైతుల గురించి మాట్లాడడానికి అని పోతున్నామని చెప్పేసి మనకు పోటాపోటీన మనం ఉదయం 9 గంటలకు మనం ధర్నా కార్యక్రమం పెడితే లేదు మేము 9 గంటలకు అని చెప్పేసి వాళ్ళు మనల్ని అడ్డుకోవడం జరిగింది. సరే రూలింగ్లో ఉన్నారు, మన ఎంపీ గారి మంచితనం తెలిసిందే, రూలింగ్లో ఉన్నారు, సరే వాళ్ళనే చేయనియండి, తర్వాతనే మనం పోదాము అని చెప్పాం. మళ్ళీ అన్నారు లేదు రాత్రి 12 గంటలకి 144 సెక్షన్ పెట్టేసేసి అంకాలమ్మ గూడూరులోకి మనల్ని ఎవరే కానీ ఇరు పార్టీలు ఎవరు రావద్దు అని అన్నారు. ఇవాళ ముఖ్య విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి అంకాలమ్మ గూడూరులో మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రవీంద్రారెడ్డి గారు అంకాలమ్మ గూడూరులో చాలా గొప్పగా మాట్లాడినాను అనుకుంటా ఉన్నారు. వాస్తవంగా ఇది ప్రజలకు తెలియాల్సిన విషయం. అంకాలమ్మ గూడూరులో ప్రతి ఒక్క